పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంట వచ్చి రొయ్యల వడ. ఇది నేను కోవళం బీచ్లో తిన్నాను, చాలా టేస్టీగా అనిపించింది. రెసిపీ అమ్మాయిని అడిగాను, చెప్పింది చాలా బాగుండేది. మీరు కూడా ట్రై చేస్తారని మీకు చూపిస్తున్నాను. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి, ఈ రొయ్యల వడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 1 కప్పు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలండి. నెక్స్ట్ 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ కొబ్బరి. ఇదే 1 కప్ రేషియోలో వచ్చి వేరుశనగ పప్పు, అదే చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పు. ఆ తర్వాత 1 టమాటో, 1 కప్పు కరివేపాకు, ఇదిగోండి ఈ మాత్రం కొత్తిమీర, ఈ దాల్చిన చెక్క, లవంగాలు ఒక 6 ఉంటాయండి ఇవి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 లేకపోతే 3, ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు. నెక్స్ట్ వచ్చి పసుపు 1/2 స్పూను, అల్లం వచ్చి ఎంతండి 1 ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఉల్లిపాయ ఏమో కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుందండి. వెల్లుల్లిపాయలు వచ్చి 8 పళ్ళు వెల్లుల్లిపాయలు. రుచికి సరిపడా ఉప్పు. టొమాటో, ఒక పెద్ద టొమాటోటి కట్ చేసి పెట్టానండి. కరివేపాకు వచ్చి 1 కప్పు తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే తగ్గించవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ రొయ్యలు మనకి వాతం అని చెప్తారు కదా, ఆ వాతం రాకుండా ఉండడానికి కోసం కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తారండి. దానివల్ల రొయ్యలు ఫ్రైలో కానీ అన్నిట్లోనూ కరివేపాకు యూజ్ చేస్తారు. ఈ వడలో కూడా అందుకోసం నేను ఎక్కువ కరివేపాకు తీసుకున్నానండి. ఫస్ట్ కొంచెం ఇది కడాయి వేడయిన తర్వాత రొయ్యలు వేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ ఏమి వేయట్లేదు, రొయ్యలు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఉప్పు, నెక్స్ట్ వచ్చి పసుపు, దీన్ని ఒకసారి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. వితౌట్ ఆయిల్ లేదు దీంట్లోనండి. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు, తర్వాత వచ్చి టొమాటోలు, ఇవన్నీ కలిపి ఇలా మగ్గించుకోవాలండి. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు, అల్లం కూడా. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ వచ్చి లవంగాలు, దాల్చిన చెక్క, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. తర్వాత ఈ కొబ్బరి కూడా దీనిలో వేసేస్తున్నానండి. నెక్స్ట్ కరివేపాకు, ఇది కొంచెం చిన్నవి అయ్యేంత వరకు రొయ్యలు ఇలా కొంచెం మగ్గనియాలండి. కొంచెం ఇలాగ వేపుకోవాలి. నేను ఆయిల్ వేయలేదు ఇంకాను. కడాయిలో నూనె వేసానండి. వేసి కొంచెం కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని, చూడండి ఇలాగా పిండి ఇలాగా మొత్తం అన్నీ కలిపి మిక్సీలో వేసి ఇలాగా రుబ్బామండి. మిక్సీలో వేసి తర్వాత ఇది వచ్చి కొంచెం ఇదిగో చిన్న చిన్న ఉండలుగా తీసుకొని, ఇదిగోండి ఇలా కొంచెం చిన్న చిన్న ఉండల కింద తీసుకోవాలండి. గులాబ్ జామున్ సైజు ఉండలైతే సరిపోతుంది.
ఇంకా కొంచెం పెద్దదైనా పర్వాలేదు. ఇలా వేసి వీలైనంత వరకు కొంచెం చిన్న చిన్నదే చేసుకుంటానండి. బాగా లోపల ఉడుకుతుంది, రొయ్యలు కదా. ఇది ఫంక్షన్స్కి కూడా చేస్తే చాలా మంచిగా వస్తుందండి. ఎక్కువ అవుతాయి, టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇవే వడలు మనము ఇలా తయారు చేసి బాగా బ్రౌన్ అయిన తర్వాత పులుసులో వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుందండి. బెండకాయ పులుసు లేకపోతే ఇంకా వేరే వంకాయ ఏ పులుసు పెట్టినా కూడా పకోడీలు వేసి పులుసు పెడతారు కదండి, పెసర పునుకులు వేసి, అలా ఇది వేసి కూడా పెట్టినా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ సాంబార్తో ఇవి నంచుకొని తింటారు చాలామంది. ఇలాగ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకునండి. టిష్యూ పేపర్ మీద వేసానండి. యాక్చువల్గా అవసరం లేదు, కానీ ఇప్పుడు ఆయిల్ ఎక్కువ తినద్దు అంటున్నారు కదా. చూసారు కదండి, ఎంతో అందంగా టేస్టీగా మంచి హెల్దీ అయిన ఫుడ్ రెడీ అయ్యింది. స్నాక్స్ ప్లస్ ఫుడ్ కూడా రెడీ అయిన ఫుడ్ కూడా చాలా మంచిదండి. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను.